మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 33వ భాగంగా లూకా సువార్తలోని స్త్రీలు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. నిజానికి నిన్నటితో లూకా సువార్త అయిపోయిందండి. లూకా సువార్తలో స్త్రీలకి ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడిందండి. యేసు ప్రభు కూడా వాళ్ళకి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు. ఆయన ఈ లోకానికి రావాలి అనుకున్నప్పుడు ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టారు. అంటే ఆ స్త్రీకి ఒక గౌరవం ఎట్లా వచ్చిందంటే యేసు ప్రభు తల్లిగా అన్నమాట. ఆయన పునరుత్థానుడైనప్పుడు ఒక స్త్రీకి దర్శనాన్ని ఇస్తారు, మగ్దలా మరియా. ఆమెకి గౌరవమైన స్థానం అన్నమాట. అలా స్త్రీలు మరియమ్మ మార్తా ఇంటికి వెళ్తారు కనుక అక్కడ వాళ్ళకి గౌరవం ఇవ్వబడింది. యేసు ప్రభుతో పాటు వాళ్ళ పేర్లు అక్కడ రాయబడ్డాయన్నమాట. సో లూకా సువార్త పౌలు బోధించిన సువార్త అండి. అయితే పౌలు శిష్యుడు లూకా ఒక డాక్టర్, మెడికల్ డాక్టర్. పౌలు బోధనల ద్వారా యేసు ప్రభుని అంగీకరించి ఆయన యేసు ప్రభుకి సేవ చేయాలి అని దేవుని ప్రేరణని బట్టి పౌలుకి సేవ చేస్తాడనమాట. అందువల్లనే అన్యుడు బైబిల్ గ్రంథంలో 2 గ్రంథాలు రాయడానికి దేవుడు కృపనిచ్చారు. మిగతావన్నీ కూడా మీరు చూస్తే అబ్రహాం పిల్లలే రాస్తారనమాట. కానీ ఈయన లూకా గ్రీస్ దేశస్థుడు అనమాట. పౌలు యొక్క శిష్యుడు. పౌలు బోధించింది విని రాస్తాడు. అయితే ఇక్కడ చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం చూసినట్లయితే ఒక పరిశుద్ధమైన దంపతులని మనం చూస్తామండి. యాజక కుటుంబం అన్నమాట. జకర్యా, ఎలిజబెతమ్మలు. లూకా 1:5-6 మీరు చదివితే మరి జకర్యా అనే ఒక యాజకుడు ఉన్నాడు. మరి ఆయన భార్య పేరు ఎలిజబెతమ్మ. ఆమె అహరోను వంశమునకు చెందిన ఆమె. అహరోను వంశం అంటే మోషే వాళ్ళ అన్నయ్య. యాజకత్వపు బహుమానాన్ని దేవుడు అహరోన్కి ఆయన సంతతి వాళ్ళకి ఇస్తాడు. అహరోను భార్య పేరే ఎలీషబా అన్నమాట. సో ఆ పేరు ఈమెకి ఇస్తారనమాట. ఎలీషబా అంటే దేవునికి మహిమ అని. వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే లూకా 1:6 మీరందరూ కనీసం ఇదొక్క వాక్యాన్ని చదవండి, ధ్యానించి పాటించండి. ఇంట్లో గోడల మీద రాసుకోండి, ఒక చార్ట్లో రాసుకోండి, హృదయంలో రాసుకోండి. జకర్యా, ఎలిజబెతమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండిరి. మీ పేర్లు పెట్టుకొని అలా మీరు చదువుకోవాలన్నమాట. మన పేర్లు పెట్టుకొని చదువుకొని మనం అలా జీవించాలి. బైబిల్ గ్రంథము వాళ్ళ కొరకు రాయబడలేదు, కానీ మన కొరకు రాయబడింది. మనం అలా జీవించాలి అని. ఎందుకంటే జకర్యా ఎవరు చెప్పండి? యాజకుడు అన్నమాట. యాజకుడు అంటే దేవుని వాక్యాన్ని బోధిస్తాడు కదండి. మరి ఈ మోషే ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు అన్నమాట. అన్నీ కూడా ఇద్దరూ పాటించారు. వృద్ధులైపోయారంటే 100 సంవత్సరాలు. ఆది గ్రంథంలో అబ్రహాం, సారాలు ఎలాగో ఇక్కడ జకర్యా, ఎలిజబెతమ్మలు. కానీ అక్కడ అబ్రహాం అబద్ధాలు ఆడతాడు. మరి సారా పొరపాటు చేసి హగార్ని పెళ్లి చేస్తుంది. మరి అబ్రహాం కూడా ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఇక్కడ ఎలిజబెతమ్మ ఆ పొరపాటు చేయలేదు. జకర్యా కూడా ఆ పొరపాటు చేయలేదు. పిల్లలు లేరు కదా అని తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోలేదు. దేవుని ఆజ్ఞలు హృదయంలో దాచుకున్నారు కాబట్టి, మనసులో దాచుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. దేవుని చిత్తం ప్రతిరోజు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. మనం కూడా దేవుని చిత్తం చేయాలంటే దేవుని ఆజ్ఞలు మన హృదయంలో, మన మనసులో రాయబడాలండి. పరిశుద్ధాత్మ రాస్తాడు. అదే నూతన నిబంధన అన్నమాట. అయితే ఇంకా వీళ్ళిద్దరూ అలా ఉన్నారు. అయితే జకర్యా యాజకత్వం చేస్తూ ఉన్నప్పుడు
మరి దేవుడు గాబ్రియేల్ దూతను పంపిస్తారు ఒక శుభ సందేశాన్ని ఇచ్చి. వాళ్ళ ప్రార్థన ఆలకించబడింది. వాళ్ళకి దేవుడు ఒక బిడ్డనివ్వబోతున్నారు, యోహాన్ అని పేరు పెట్టాలి. ఏలి ఆత్మని కలిగి ఉంటాడు, దేవుని దృష్టిలో గొప్పవాడవుతాడు, మద్యాన్ని సేవించడు. నేను ఎప్పుడు ఈ మద్యాన్ని సేవించడు అనే మాట దగ్గర వస్తే, ప్రభువా తండ్రి ఇప్పటి నుంచైనా ఈ కడుపులో ఉన్న పిల్లలకి అలాంటి అభిషేకం ఇవ్వండి. మా జీవిత కాలంలో అయినా ఈ త్రాగుబోతులు లేని సంఘాన్ని చూడడానికి మాకు కృప దయచేయండి ప్రభాని. ఎక్కడ చూసిన సినిమాలు, ఈ సీసాలు, ఇదా దేవుని రాజ్యము? దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, అది సైతాన్ రాజ్యం. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ మనలోనికి వెళ్ళి ఆయన మన ఆత్మ కన్నులు తెరిచి దేవుని ఆజ్ఞలు పాటించేలాగా చేయడం నీతి రాజ్యం. ఆజ్ఞలు పాటించడం అంటే నీతి రాజ్యం. మనం ఎప్పుడు నీతిగా ఉంటామో మనకి శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది అన్నమాట. నీతిమంతులకే శాంతి సంతోషం ఉంటుంది, కానీ దుష్టులకి శాంతి ఉండదండి. ఈ జకర్యా ఎలిజబెత్ అమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు. వాళ్ళకి పిల్లలు లేరు, కానీ వృద్ధాప్యంలో దేవుడు వాళ్ళకి మరి ఒక బిడ్డని ఇస్తారనమాట. ఎలిజబెత్ అమ్మ గర్భం ధరిస్తుంది. ఆ బిడ్డ బాప్తిస్మ యోహాన్. యేసు ప్రభుకి బాప్తిస్మాన్ని ఇచ్చే అంత యోగ్యత ఈ ఒక్కరికే దక్కుతుందన్నమాట. దేవునికి బాప్తిస్మం ఇస్తున్నాడు అంటే ఎంత పరిశుద్ధంగా ఉండొచ్చు. నిన్న నేను ఒకటి యూట్యూబ్లో ఒక మెసేజ్ విన్నానండి, మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అనమాట. ఏంటి అనంటే, ఎందుకు ఒక యాంకర్ అడుగుతున్నారనమాట ఒక జర్నలిస్ట్ని, ఎందుకు ప్రపంచంలో ఎవరు కూడా ఇజ్రాయేల్ ప్రజల్ని గెలవలేరు, వాళ్ళే ఎందుకు గెలుస్తారు? అసలు ఎంత చిన్నది కదా అది. వరల్డ్ మ్యాప్లో వాళ్ళ జనాభా 95 lakhs, అంటే హైదరాబాద్ కంటే తక్కువగా ఉంది. కానీ ఏంటి వాళ్ళ గొప్పతనం? ఆయన చెప్తున్నారు, అసలు ప్రపంచంలో ఇన్వెన్షన్స్ అన్నీ కూడా ఐటీ కంపెనీస్ 22లో 18 వాళ్ళవే. వాళ్ళు అమెరికాలో ఉండండి, ఎక్కడైనా ఉండండి, అమెరికాని శాసించే అంత సత్తా వాళ్ళకు ఉంది. ఏంటి అనంటే వాళ్ళలో యూనిటీ ఉంటుంది. అన్నీ కూడా ఇంకా గూగుల్ చెప్తా ఉన్నారు, ఫేస్బుక్, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇంటర్నెట్, ఇంకా చాలా చెప్పారండి, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ వాళ్ళే ఇన్వైట్ చేశారంట. వాళ్ళందరూ ఒక్క నిమిషంలో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనుకోండి అందరికీ పాస్ ఆన్ చేస్తారండి. ఏ దేశంలో అయినా ఉండనివ్వండి, ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి మొత్తం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకండి వాళ్ళకి ఇంత తెలివి? ఐన్స్టైన్స్ లేకపోతే సైంటిస్టులు కానీ అంతా వీళ్ళే ఇన్వెన్షన్స్ అన్నీ. మరి ప్రపంచంలో అమెరికా వాళ్ళు ఎంత ఉన్నారో, రష్యాలో ఎంత ఉందో మరి యుద్ధానికి అనుకుంటా మిసైల్స్, వార్ మిసైల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయంట. టాప్ కంట్రీస్లో వీళ్ళు నిలబడతారంట, చిన్న దేశం. ఎందుకు అనంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? బిడ్డ కడుపులో పడగానే తల్లి తండ్రి ఇద్దరు ఎప్పుడు కూడా ఇంటలెక్చువల్ డిస్కషన్స్ అంట, చాలా తెలివైన డిస్కషన్స్. ఆ బిడ్డల్ని అట్లా తల్లి కడుపులోనే వాళ్ళు తయారు చేస్తారంట, తెలివితో నింపుతారంట. అయితే మరి వీళ్ళు ఎట్లా నింపి ఉంటారనమాట. వీళ్ళమ్మ నాన్న జకర్యా ఎలిజబెత్ అమ్మలు యాజకులు కదండి. ఆ తర్వాత దేవుడు జకర్యాతో చెప్తారు, నీ బిడ్డ ఏలియా ఆత్మని కలిగి ఉంటాడు, ఏలియా శక్తిని కలిగి ఉంటాడు. అప్పుడు వీళ్ళిద్దరూ అదే మాట్లాడుకుంటూ ఉండొచ్చు కదా. ఏంటి అనంటే ఏలియా ఇలా దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాడు. ఆయన ఓన్లీ లగ్జరీ వాజ్ టాకింగ్ టు గాడ్, ఇంకెవరిది కాదనమాట. కార్మేలు కొండ మీద బాలు ప్రవక్తల్ని సవాల్ చేసి ఆ దుష్ట శక్తిని బంధించి ఆయన ప్రార్థించి అగ్నిని దించి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుని వైపు తిప్పుతాడు. వాళ్ళ శక్తి, ఈయన శక్తి ముందు ఎంత అగ్ని అభిషేకం అంటే ఆ మంత్రశక్తులన్నిటినీ బంధిస్తాడనమాట. 450 మంది ఆ బాలు ప్రవక్తల మంత్రశక్తిని బంధించి వాళ్ళని సవాల్ చేసి
దేవుని శక్తిని దింపి దేవుని మహిమని ప్రజలకి చూపించి ఇజ్రాయెల్ ప్రజల్ని ఒక్క రోజులో దేవుని వైపు తిప్పుతాడు. ఇవన్నీ వీళ్ళిద్దరు డిస్కషన్స్ అన్నమాట. ఇంకా ఏంటి అంటే వాళ్ళందరూ సైనికులేనండి, అందరూ యుద్ధం చేస్తారు. మనం కూడా యుద్ధం చేసే స్థితికి రావాలండి. ఏదో ఇట్లా పాలిస్తే పాలు దాగి పడుకునే బిడ్డ పాము వచ్చినా ఏమొచ్చినా ఏమీ తనకు తను సాయం చేసుకోలేడు. అలా ఏదో కొద్దిగా అట్లా వాక్యం విననట్లుగా ఉంటే సాతాను ఇట్లా వస్తున్నాడు, మా మీద ఇట్లా దాడి చేస్తున్నారు, ఇలా దయ్యాలు వస్తున్నాయి, నా కొడుకుకి ఫిట్స్ వస్తున్నాయి, లేకపోతే ఏదో ఇంకో రకరకాలు దయ్యాలు కనబడుతున్నాయి అంటే మీరు బంధించే స్థితిలో మీరు ఉండాలి, యుద్ధం చేయాలి. మనం కూడా దేవుని యొక్క సైన్యంగా సాతాను సైన్యంతో యుద్ధం చేసి మనం గెలవాలన్నమాట. ఇవన్నీ వాళ్ళు కూర్చున్నప్పుడు బిడ్డ కడుపులో పడ్డాడు అనగానే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారంట. ఏం మాట్లాడుకుంటుండొచ్చు నేను అనుకున్నాను అనమాట. ఆదికాండం 14 అబ్రహాము 318 మంది సైనికులను తీసుకెళ్ళి 4 రాజులను ఓడిస్తాడండి. అసలు అబ్రహాము పెద్ద యుద్ధశూరుడు, ఆయన బ్లడ్డే వీళ్ళలో ఉందన్నమాట. 5 రాజులని ఈ 4 రాజులు ఓడిస్తే ఈయన ఒక్కడు వెళ్ళి 4 రాజులని ఓడిస్తాడు. ఓడించి ఆయన తిరిగి వస్తాడు కొల్లం సొమ్ముతో. వచ్చినప్పుడు మెల్కీసెదెక్ ఈయనకి రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చి ఆయనను ఆశీర్వదిస్తాడనమాట. సర్వోన్నతుడై భూమి ఆకాశంలను సృజించిన దేవుడు అబ్రహాంని దీవించునుగాక. శత్రువులను నీ వశం చేసిన దేవుడు అబ్రహాంని దీవించునుగాక. అబ్రహాం అంటే అబ్రహాం పిల్లలు అందరూ అనమాట. అందరికీ కూడా అబ్రహాం నుంచి పుట్టిన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళ శత్రువులని జయించి శత్రు దేశాల్ని వాళ్ళు ఆక్రమించుకుంటారు. రిబేకాని అత్తగారింటికి పంపించేటప్పుడు రిబేకా వాళ్ళ అన్నయ్య లాబాను దీవిస్తాడు. చెల్లి, నీ కడుపు పండి గంపెడు పిల్లలు పుట్టునుగాక, నీ పిల్లలు శత్రు దేశంలను వశం చేసుకొందురుగాక. 1967లో 6 days వార్ జరుగుతుంది కదండి. ఎన్ని దేశాలు వాళ్ళ చుట్టూ దేశాలు ఐక్యమయ్యి 1 వీక్ వార్ అనమాట. 6 days యాక్చువల్గా వాళ్ళందరినీ ఓడిస్తారండి. ఓడించి యెరూషలేముని వాళ్ళు పట్టుకుంటారు, స్వాధీనపరచుకొని దాన్ని వాళ్ళ క్యాపిటల్గా వాళ్ళు చేసుకుంటారనమాట. అట్లా నేను ధ్యానిస్తున్నాను. భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అబ్రహాం ఇలా జయించాడు. సో వాడి బ్రెయిన్ అంతా ఇదే అనమాట. ఆ తర్వాత దావీదు గొలియాతుని జయించాడు. ఒక్క ఒడిసెల రాతితో గొలియాతుని జయించాడు. జాషువా, యెషువా రక్షకుడు. 5 దేశాల రాజులు సైన్యం వస్తుంది, కానీ జాషువా వాళ్ళని జయిస్తాడు. ఇదిగో సూర్యుడా గిబ్యోన్పై నిలిచిపో, చంద్రుడా అయ్యాలోన్ లోయలో ఆగిపో అని సూర్య చంద్రుల్ని శాసించి ఆయన యుద్ధం చేస్తాడు. అప్పుడు పరలోకం నుంచి దేవుడు వడగండ్ల వాన కురిపించి శత్రువులని నాశనం చేస్తాడు. ఆ 5 రాజులని బంధించి గుహలో పెట్టేస్తాడు. తర్వాత వాళ్ళ తలల మీద ఈ పెద్దల్ని పిలిచి పాదాలని ఉంచి వాళ్ళని సంహరిస్తాడు. ఇలాంటి ఫీడింగ్ అండి వాళ్ళకి ఇస్తారు. ఇజ్రాయేల్ ప్రజలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ బిడ్డలకి ఇట్లాంటి ఫీడింగ్ ఇస్తారనమాట. అందువలన వాళ్ళని ఎవరు జయించలేరండి. మనం ఎట్లాంటి ఫీడింగ్ ఇస్తున్నామండి? ఎందుకంటే నేను విన్నాను 75% ఆఫ్ ద పర్సనాలిటీ క్యారెక్టర్ తల్లి కడుపులో ఉన్నప్పుడే జరిగిపోతుందంట. అంటే తల్లి ఏం వింటుంది, ఏం మాట్లాడుతున్నారు, ఇద్దరు ఏం చూస్తున్నారు, అంతా కూడా వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్లో హార్ట్లో ఫీడింగ్ జరిగిపోతుంది అనమాట. ఇంకొక 25% 12 సంవత్సరాల వయసు లోపల మీరు వాళ్ళని ఎట్లా పెంచుతారు అనేది దాని మీద ఉంటుందన్నమాట. ఎలా పెంచారండి బాప్తిస్మ యోహాన్ని? వీళ్ళ నాన్న అమ్మ అంటే జకరియా యాజకుడు, ఆమె కూడా వింటది కదండి. ప్రవక్తల గురించి చెప్తూ ఉన్నప్పుడు, ఏలియా ప్రవక్తని గురించి చెప్పినప్పుడు, ఎలీషా ప్రవక్తని గురించి చెప్పినప్పుడు ఆ బాబు లోపల అదంతా ఫీడింగ్ అయిపోయింది అన్నమాట. ఇంకా ఆయన పుట్టడంతోనే చూడండి ఒక అద్భుతం జరుగుతుంది. వాళ్ళ నాన్న మరి నోరు తెరిచి మాట్లాడతాడు. అమ్మో అమ్మో
ఈ బాబు కడుపులో పడితే నాన్న మూగవాడైపోయాడు. బాబు పేరు యోహానన్ 8వ రోజు సున్నతి చేసి పెట్టినప్పుడు వాళ్ళ నాన్న నోరు పట్టు సడలు ఆయన దేవుని స్తుతించాడు. ఈ బాలుడు ఎట్టివాడగునో, ఏలయన దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. లూకా 1:66 రాయబడి ఉంటుందన్నమాట. ఆ తర్వాత లూకా 1:80 ఈ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మబల సంపన్నుడయ్యాడు. కడుపులోనే ఆయన ఆత్మ బలంగా ఉంది. 12 సంవత్సరాలకి పూర్తిగా బలంగా ఉంది. ఇంకా తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి ప్రత్యక్షంగా బోధించే వరకు యోర్దాను నది ఒడ్డున ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఒంటె రోమంలో వస్త్రాలు ధరించి పుట్టతేని తాగుతూ మిడతలు భుజిస్తూ ఆయన ఇజ్రాయేల్ ప్రజలకి బోధించే వరకు అనమాట. బోధించేటప్పుడు కూడా ఇలా ఉండి బోధించాడు. ఆయన బోధనలు వినడానికి అనేక మంది వస్తున్నారు, వేల మంది వస్తున్నారు అన్నమాట. ఎలీషబా అంటే దేవునికి మహిమ. టీవీలో వాక్యం వింటున్న తల్లులు తండ్రులు, మీ ఇంట్లో మీరేం డిస్కషన్ చేస్తున్నారు, మీ పిల్లల్ని దేనితో పోషిస్తున్నారు, మీ పిల్లలు ఏమైపోతున్నారు. ఇదిగో ఇట్లా చదివిస్తే ఒక తల్లి చెప్తా ఉంది, మా అమ్మాయి ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోయింది, మా అబ్బాయి ఇంకొక అమ్మాయితో వెళ్ళిపోయినాడు, త్రాగుబోతైనాడు, లేకపోతే రాత్రిలో 6 నుంచి 10 వరకు వెళ్తాడు వీడు, కాలేజ్కి వెళ్ళకుండా గేమ్స్ ఆడతాడు, ఏదో డబ్బుల ఆటలు ఇవి అవి ఆడతాడు, కాలేజ్కి వెళ్ళట్లేదు. ఇట్లా ఏం చూస్తున్నారు మీ పిల్లలు, ఏం వింటున్నారు, ఎలా మీరు ఏం చదువుతున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డల్ని దేవుని యొక్క వాక్యంతో పోషించాలండి. అందుకే మరియ తల్లి ఎలిజబెతమ్మని సందర్శించినప్పుడు ఆమె శుభవచనం పలకగానే ఎలిజబెతమ్మ అంటారు, నీ శుభవచనం నా చెవిని సోకగానే నా గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో గంతులేశాడు, ఎగిరి గంతులేశాడు. ఆ బిడ్డ పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. అప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ బిడ్డ పరిశుద్ధాత్మని పొందుకుంటాడని. ఎలాంటి బిడ్డని లోకానికి అందించారండి. యేసు ప్రభు 2వ రాకడని సిద్ధం చేయడానికి ఒక గొప్ప ప్రవక్త యేసు ప్రభుకి బాప్తిస్మాన్ని ఇస్తాడు. యేసు ప్రభు ఆయన గురించి ఏం చెప్తారంటే, మానవులందరిలో బాప్తిస్మ యోహాన్ కంటే గొప్పవాడు పుట్టలేదని. మీ పిల్లల్ని దేవుని వాక్యంతో పెంచండి. అంతేకాదండి, ఇజ్రాయెల్ దేశం వాళ్ళకి విశ్రాంతి దినం శనివారం కదా. దేవాలయంలో అంటే సినగోగ్ అంటారు వాళ్ళు, సమాజ మందిరాలు. అక్కడ ఉదయం ఆరాధన ముగించుకొని సాయంకాలము వాళ్ళు కుటుంబ ప్రార్థనలో తప్పకుండా, ఆ రోజు మాత్రం కుటుంబ ప్రార్థన, ఆ ప్రార్థనలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక్కొక్క బిడ్డ మీద తల మీద చేయి పెట్టి ప్రార్థిస్తారంట. దావీదు అభిషేకం ఈ బిడ్డకి దయచేయండి, సొలొమోన్కి ఇచ్చిన జ్ఞానాన్ని బిడ్డలకి దయచేయండి ప్రభా. ఇదిగో అబ్రహాం లాగా దేవునికి విధేయించాలి, జాషువా లాగా యుద్ధం చేయాలి, అలానే వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదిస్తారంట. అందుకే వాళ్ళు చెప్తారు, మా పిల్లలు ఎక్కడున్నా కూడా దేశాన్ని పరిపాలిస్తారు, ప్రపంచాన్ని పరిపాలిస్తారు, ఎందుకంటే మేము వాళ్ళని దీవిస్తాం. తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని దీవించాలండి. వాళ్ళు ఎట్లా హార్డ్ వర్క్ చేస్తారు తెలుసా. మేము అక్కడ ఉన్నప్పుడు చూసామండి, ఒక వారం రోజులు ఉన్నప్పుడు వాళ్ళు ఆ గైడ్ కూడా చెప్తున్నారు, తర్వాత ప్రజలు కూడా మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 దే వర్క్ సో హార్డ్. మా గైడ్ జూడిత్ అనమాట, లేడీ, ఆమె చెప్తా ఉన్నారు, మా ప్రైమ్ మినిస్టర్ చెప్పారండి మాకు, మేము హార్డ్ వర్క్ చేసి మా దేశాన్ని అభివృద్ధి చేస్తే అప్పుడు మెస్సయ్య వస్తారని చెప్పారు, అందుకే మేము హార్డ్ వర్క్ చేసినాం. ఒకరోజు టూరిజం మినిస్టర్ మమ్మల్ని కలవడానికి వచ్చారండి. ప్రతి బ్యాచ్ని కలుస్తారంట ఆయన, చూడండి. ఇంకా మాకు ముందు రోజే చెప్పారు 6 o'clock అందరూ ఈ కాన్ఫరెన్స్ హాల్లో ఉండాలి, మినిస్టర్ వస్తారు, ఆయన రావడానికి ముందే మనం అక్కడ ఉండాలి. మేము అట్లానే వెళ్ళామండి. కరెక్ట్గా 6 o'clock ఇంకా తెల్లవారుతుంది, ఆయన వచ్చేసారండి. వచ్చి ఎంత చక్కగా మాట్లాడారు. ఇంకా అలా వెళ్తుంటే వాళ్ళ పొలాలు, గార్డెన్స్ చూస్తే అండి, గ్రేప్ గార్డెన్స్ అంతా డ్రిప్ ఇరిగేషన్ అనమాట. అంటే వాటర్ అసలు ఉండదు, ఆ పైప్స్లో ఆ చెట్టు ఉన్న చోటనే డ్రాప్స్ పడుతుంటాయి అన్నమాట. ఎంత హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళంటే, ఎంత యూనిటీ అంటే వన్నెస్ అండి. వాళ్ళందరూ ప్రపంచంలో యూదులు ఎక్కడున్నా కూడా ఐక్యతగా ఉంటారంట, ప్రేమగా ఉంటారు.
దైవభీతిని కలిగి ఉంటారు. దేవుని యొక్క వాక్యం పాత నిబంధనే కావచ్చు, కానీ యావే దేవుడు, వాళ్ళు ఆదోనై అని పిలుస్తారు, ఆ దేవుని మీద ఆధారపడి ఉంటారనమాట. ఇప్పుడు నెతన్యాహు కూడా ఆయన ఆ ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా నేను చూశాను, వాళ్ళ సినగోగ్లో వాళ్ళతో కలిసి మరి యాజకులతో కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్ అండి. దే వర్క్ హార్డ్. తర్వాత పిల్లల్ని గర్భంలో ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యంతో పెంచుతూ పుట్టిన పిల్లల్ని వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారు. సొలొమోను జ్ఞానం, దావీదు యొక్క దైవభీతి, అబ్రహాం యొక్క దైవభీతి వీళ్ళకి దయచేయండి. జాషువా లాగా మా పిల్లలు పోరాటం చేయాలి, ఎప్పుడు జయించే వాళ్ళుగా మేము ఉండాలి అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క తల్లి బిడ్డల్ని ఇలా దేవుని కోసం పెంచాలండి. తల్లి ఒక్కటే కాదు, జకర్యా ఎలిజబెత్ అన్నమాట. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఎలా ఎలిజబెత్ అమ్మ, ఎలీషబా అంటే దేవునికి మహిమ, దేవునికి మహిమకరంగా వాళ్ళ బిడ్డను పెంచారు. ఇద్దరు కూడా జకర్యా ఎలిజబెత్ అమ్మలు దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. గర్భంలో పడినది మొదలుకొని ప్రభా 12 సంవత్సరాల వయసు వరకు దైవ భీతితో ఆ బిడ్డని పెంచారు. దేవుని గురించినటువంటి జ్ఞానంతో ఆ బిడ్డని పెంచారు ప్రభా. అబ్రహాం ఎవరు, ఇస్సాక్ ఎవరు, యాకోబు ఎవరు, ఏలియా ఎవరు, ఎలీషా ఎవరు, దావీదు ఎవరు, జాషువా ఎవరు, అన్నీ కూడా ఆ బిడ్డ హృదయంలో, ఆ బిడ్డ మనసులో లిఖించబడేటట్లుగా గర్భంలోనే ఆ బిడ్డని పోషించారు. అలాంటి కృప మా అందరికీ కూడా దయచేయండి. ఎలిజబెత్ అమ్మలాగా దేవుని మహిమ కొరకు బిడ్డల్ని పెంచడానికి, జకర్యా ఎలిజబెత్ అమ్మలాగా దేవుని మహిమ కొరకు పెంచడానికి మా అందరికీ పరిశుద్ధాత్మని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనకిచ్చిన ఆస్తులు ఇవన్నీ కాదండి, మన పిల్లలే కనుక వాళ్ళని దేవుని మహిమ కొరకు పెంచుదాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.